వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి పాల్గొనడానికి ప్రధాన కారణంగా అమరావతి రాజధాని అంశమే నిలిచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతుగా నిలబడ్డ వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మాట మార్చి 3 రాజధానులు అంటూ కొత్త సిద్ధాంతం తెరపైకి తెచ్చింది. విశాఖ నుంచి పాలిస్తామని చెబుతూ అమరావతిని పక్కన పెట్టింది. కానీ విశాఖపట్నానికి పెద్దగా ఏ అభివృద్ధి చేయకపోవడంతో ప్రజల్లో విపరీతమైన అసంతృప్తిని రేకెత్తించింది. దాంతో ప్రాంతాల వారీగా కాకుండా ఏకమొత్తంగా ప్రజలు అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారన్న సెంటిమెంట్ ని విమర్శించిన వైసీపీ చివరికి గద్దె దిగి ఓటమిని చవి చూడవలసి వచ్చింది. ఓటమి తరువాత మాత్రం వైసీపీకి అమరావతి సెంటిమెంట్ బాగా అర్థమైందని అంటున్నారు. ప్రజలు తమ ప్రాంతాలకు అభివృద్ధి కోరుకోవచ్చు, కానీ రాజధాని విషయానికి వస్తే ఏకగ్రీవంగా అమరావతికే మద్దతు ఇస్తున్నారని గ్రహించేలోగానే వైసీపీ చతికిల పడింది. జగన్ కూడా ఇటీవల మీడియా సమావేశాల్లో అమరావతి రాజధాని ఖర్చుపై విమర్శలు చేసినప్పటికీ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించలేదు. విజయవాడ, గుంటూరును జంట నగరాలుగా అభివృద్ధి చేయవచ్చని ఆయన వ్యాఖ్యలు కూడా వైసీపీకి మారుతున్న వైఖరికి సంకేతాలుగా చూశారు. ఒక వెబ్ మీడియా కాన్క్లేవ్ లో పాల్గొన్న వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంగా తమ పార్టీ వైఖరిని తెలియజేశారు. తాము అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలిస్తామని, మచిలీపట్నం వరకు మొత్తం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అమరావతి రైతులకు ప్లాట్ వేసి భూములు అప్పగించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని, జగన్ ముఖ్యమంత్రిగా తాడేపల్లి నివాసంలో ఉంటూ పాలన కొనసాగిస్తారని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే అమరావతి విషయంలో వైసీపీకి ఎన్నికల ఓటమి తర్వాత తత్వం బోధపడింది అని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ ఇంకా స్పష్టతనిస్తూ 3 రాజధానుల కాన్సెప్ట్ ను పూర్తిగా పక్కన పెట్టి అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేస్తామని బహిరంగంగా చెప్పబోతుందని సమాచారం. గతంలో అమరావతికి అధిక ఖర్చు అవుతుంది, పెద్ద రేట్లకు కాంట్రాక్ట్ ఇస్తున్నారు అంటూ వేసిన విమర్శలు పక్కన పెట్టి ఇప్పుడు ప్రజల మన్ననలను తిరిగి పొందడమే లక్ష్యంగా వైసీపీ కొత్త వ్యూహచరణ చేస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.